ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎలా ఉన్నారు మన సాయి బంధువులు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, బాబావారు అందరికీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి విషయాన్ని అయితే మనం తెలుసుకుందామండి. అదేంటంటే, మనకి జీవితంలో ఎంతోమంది హాని చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, కీడు జరగాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. వాళ్ళందరి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి ఏంటి అనే విషయము మనం ఆలోచిస్తూనే ఉంటాము. కానీ అలాంటి వాళ్ళ కళ్ళు పడడం వల్ల కూడా మనకి ఇలా జరుగుతుందేమో, అనుకున్నది జరగటం లేదు, చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందేమో అన్న ఉద్దేశం అయితే మనకి కలగవచ్చు. అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అనే విషయము బాబావారి మాటల్లోనే మనం విందాము. అంటే చెడు చేసేవాడికి చెడే చేయాలా, మంచి చేయాలా, హాని కోరేవాడికి హానే కోరాలా, మంచి కోరుకోవాలా అనే విషయం గురించి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము, సరేనా? అయితే ఒక అడవిలో ఒక గురువు తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయన రకరకాల ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. వెళ్ళిన చోటల్లా కొన్ని రోజుల పాటు కదలకుండా, ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలో నిమగ్నమైపోతారనమాట. అలా కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉండగా ఇంకొక చిన్న పల్లెటూరు వెళుతూ ఉండగా దారిలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో కొంతమంది పిల్లలు ఆవులను, దూడలను, గొర్రె పిల్లలను, మేక పిల్లలను కాచుకుంటూ వస్తారనమాట. అంటే అవి మేత వేయడానికి తీసుకువచ్చి సాయంత్రం వరకు ఉండి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా. అలా కొంతమంది పిల్లలు వచ్చి అలా మేత వేయిస్తూ ఉంటారనమాట. కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. అయితే ఆ స్వామీజీ వచ్చి ఆ పిల్లల్ని దాటుకుని ముందుకు వెళుతూ ఉండగా ఆ పిల్లలు ఆయన పిలుస్తారు. గురువుగారు అటు వెళ్ళకండి, అటు పెద్ద పాము పుట్ట ఉంది, భయంకరమైన పాము, పెద్ద పాము, అది చాలా ప్రమాదకరమైంది, ఎంతోమందిని కరిచింది, వాళ్ళందరూ చనిపోయారు అని చెప్తాడనమాట. అయితే గురువుగారు అంటారు, నాకు చాలా మంత్ర విద్యలు తెలుసు, నేను వెళతాను, నాకు ఎలాంటి ప్రమాదము ఉండదు, మీరు భయపడకండి అని చెప్పేసరికి సరేలే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ గురువుగారు పాము పుట్ట దగ్గరికి వచ్చేటప్పటికి పాము బుసగొట్టుకుంటూ బయటకు వస్తుందన్నమాట. బయటకు వస్తే గురువుగారు నిశ్శబ్దంగా నిలబడిపోయి పాము బుసలను చూస్తూ ఉంటారనమాట. అది కరవడానికి వచ్చేలోపు గురువుగారు కొంచెం మట్టిని తీసుకుని చేతిలోకి మంత్రం అనేది చదివి పాము మీదకి ఆ మట్టిని విసురుతారనమాట. విసిరినప్పుడు ఆ మంత్ర ప్రభావం వల్ల పాము అనేది శాంతరూపంగా మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు బుసలు కొడుతూ ఎవరు కనపడితే వాళ్ళని పిచ్చిగా కరవడము, చంపేయడం లాంటి క్రూరత్వం మనస్తత్వం కలిగింది సహజంగా శాంతంగా సాధురూపంగా మారిపోతుందన్నమాట. అప్పుడు ఆ పాము అలా కళ్ళు తెరుచుకుని, నన్ను క్షమించండి, నేను ఎంత తప్పు చేశానో నాకు మీరు ఇచ్చిన మంత్రోపదేశం వల్ల అర్థమైంది, నేను ఎవరికి ఎలాంటి హాని తలపెట్టను, ఇక నుంచి నా పని నేను చూసుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టను, నా వలన ఎవరు బాధపడరు, మరణించరు అని గురువుగారికి మాట ఇస్తుందన్నమాట. అయితే గురువుగారు అంటారు, మంచిది, నువ్వు ఇలాగే ఉండు, ఈ మంత్రం నీకు చాలా రోజులు పనిచేస్తుంది అని అంటే, మరి నేను ఎలా గుర్తుపట్టాలి, మంత్రం పోయినప్పుడు నేను ఏం చేయాలి అంటే, నువ్వు కంగారు పడకు, ఆ మంత్రము ఫలము నీ పూర్తి అయిపోయేలోపు నేను మళ్ళా వస్తాను నీ దగ్గరికి అని అంటారనమాట. సర్లే అని చెప్పి పాములో నిదానంగా తన పుట్టలోకి వెళ్ళిపోతుంది. గురువుగారు కూడా వెళ్ళిపోతారు. అయితే అప్పటి నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఎవరిని కరిచేది కాదనమాట పాము. తను వెళ్ళేది, ఏమన్నా తినేది, వచ్చేసి తన పుట్టలో పడుకునేదనమాట. అలా జరిగిపోతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఆవులు తోలుకొచ్చే పిల్లలకి పాము అంటే అలుసు ఎక్కువైపోతుంది. అంటే కరవటం లేదు కదా అన్న చులకన భావం ఎక్కువైపోయి దాన్ని రాళ్ళు వేసి కొట్టడము, కర్రలతో పుట్టలో పెట్టి కర్రలతో పొడవడము లాంటివి చేయడం వల్ల దానికి దెబ్బలు తగిలాయి. అయినా కానీ ఏం మాట్లాడేది కాదు. అలాగే ఒకరోజు వాళ్ళు చెట్టు కింద కూర్చుని భోజనం చేసేటప్పుడు పాము కూడా నిశ్శబ్దంగా ఉంది. బయటకు వెళ్ళి ఏమన్నా తినేసి వచ్చి పడుకుందాం అనుకుని నిదానంగా బయటికి వెళ్తూ ఉండగా వాళ్ళందో తుంటారు వాళ్ళు ఏం చేస్తారు, పాముని వెనకాలగా నడుస్తూ పాము తోక పట్టుకుని గవాలను పైకి లేపేసి గిరగిర తిప్పి నేలకేసి కొడతారు. నేలకేసి కొట్టేటప్పటికి దానికి బాగా దెబ్బలు తగిలిపోతాయి. లోపల కనపడకుండా లోపల దెబ్బలు తగిలిపోయి అది కదలలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాగా పడిపోతుంది అనమాట. అది చూసి చచ్చిపోయింది పాము అని ఆ పిల్లలు సంతోషంగా వెళ్ళిపోతారనమాట. అయినా అది చనిపోకుండా కదలేని పరిస్థితుల్లో ఉండి నిదానంగా అలా ఈడ్చుకుంటూ ఏమీ తినకపోయినా సరే అలాగా పొట్టలోకి వెళ్ళిపోయి పడుకుని పోతుంది అనమాట. కొన్ని రోజులు అలా గడిచిపోతుంది. బయటికి రావాలంటే చాలా భయం వేస్తుంది, దడిచిపోతుంది. అసలు బయటికి అడుగుపెట్టి ఆహారం కోసం రావడానికి కూడా చాలా భయపడిపోతుంది అనమాట. అలా తిండి, ఆ నీళ్లు లేకుండా చాలా బక్క చిక్కిపోయి
చాలా బలహీనంగా అయిపోతుంది. అయితే ఒక సంవత్సరం పాటు కాలం గడుస్తుందన్నమాట ఇలాగే. అయితే సాధువు ఆ పాము యొక్క స్థితి గుర్తుకు వచ్చి ఆయన వద్దామనుకుంటారు. ఆయన వచ్చేటప్పుడు పిల్లలు అంటారు, స్వామి మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు, ఆ పాము లేదు, చనిపోయింది, మేము చంపేశాము, తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టేటప్పటికి చనిపోయింది, మీకేం భయం లేదు అని చెప్పేసరికి ఆయన వాళ్ళ మాటలు విని అలా ఎప్పటికీ జరగదు, ఆ పాముకి ఉన్న మంత్రబలం వల్ల అది ఎప్పటికీ చనిపోదు, క్రూరంగా కూడా మారదు, ఇంకా ప్రతిఫలం అనేది దానికి ఉంది అని చెప్పని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పుట్ట దగ్గరికి వెళ్తారు. పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పాముని పిలుస్తారనమాట. పెద్దగా అరవడం వల్ల పాము ఆ గురువుగారి యొక్క గొంతు గుర్తుపట్టి అలాగే నడవలేకపోయినా కూడా నిదానంగా బయటకు వచ్చి గురువుగారి పాదాల ముందు పడుకుంటుందన్నమాట. ఏమైంది, ఏంటి ఇలా ఉన్నావు అని గురువుగారు అడిగేసరికి చాలా రోజుల నుంచి ఆహారము తిండి ఏమీ లేకపోవడం వల్ల ఇలా బక్కచిక్కిపోయాను అని చెప్తుంది. కాదు ఏదో జరిగింది అంటే, లేదు స్వామి మీరు చాలా రోజులైంది కదా నన్ను చూసి, నాకు ఈ మధ్య ఎలాంటి ఆహారము కూడా దొరకటం లేదు, అందుకే ఇలా అయిపోయాను అని చెప్తుంది. కాదు ఏదో జరిగింది, నిజం చెప్పు అని చెప్పనేసరికి, ఇలా పిల్లలు నన్ను తోక పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టడం వల్ల నా ఎముకలు అన్నీ విరిగిపోయి నేను నడవలేని పరిస్థితిలో అయిపోయాను, ఆహారం కూడా వెళ్ళి తిని వచ్చే స్థితి అయితే నాకు లేదు, అందుకే ఇలా బక్కచిక్కిపోయాను, అసలు ప్రాణం పోయేలాగా ఉంది స్వామి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను మారిపోయానని వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు, నేను ఎవరిని కలవటం లేదని చెప్పి చాలా బాధపడుతుంది అనమాట పాము. అయితే గురువుగారు తిడతారు, నీకు బుద్ధి ఏమన్నా పోయిందా, బుర్ర పనిచేస్తుందా, అసలు నీకు నేను కరవవద్దు అని చెప్పాను కానీ బుసకొట్టవద్దు అని చెప్పానా అని చెప్పని అంటారు. అప్పుడు పాముకు అర్థం కాదు. మళ్ళీ ఆయన వివరించి చెప్తారు, నువ్వు అనవసరంగా మనుషుల్ని కరిచి ప్రాణాలు పోయేలా చేస్తున్నావు, కానీ నేను నీకు మంత్రం ఇచ్చింది కరవవద్దు అని, కానీ బుసకొట్టి నిన్ను నువ్వు కాపాడుకోకుండా చేసుకోవద్దు అని కాదు కదా, ఎవరన్నా నీ మీదకు వచ్చినప్పుడు బుసకొట్టు, భయపెట్టు, అంతేగాని కూరలతో విషం చిమ్మి వాళ్ళని మరణించేలాగా చేయొద్దు అని చెప్పాను, దాని ఆంతర్యం నీకు అర్థం కాలేదు, ఇంత సాధు స్వభావంగా ఉంటే ఏ జీవినైనా హింస పెట్టడానికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కాబట్టి మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఇతర ఏ పరిస్థితులలో ఉన్నా సరే ఇతరులకి హాని చేయకూడదు, కానీ వారిని భయపెట్టవచ్చు, అది గుర్తుంచుకో అని చెప్పేసరికి పాముకి కొంచెం ధైర్యం వచ్చి అలా ఓపిక తెచ్చుకొని కొన్నాళ్ళకి ఆహారం తిని అలా పుట్టలో ఉండేది. కానీ అప్పటి నుంచి ఎవరిని కరిచేది కాదు, ఎవరైనా సరే దగ్గరికి వస్తే బుసకొట్టడం, కరస్తాను అన్నట్టుగా బెదిరిస్తూ తన ఆత్మరక్షణ తను చేసుకుంటూ ఎవరికి హాని చేయకుండా ఉంటుంది. అలాగే మనుషులు కూడా మనం ఎంత నిదానంగా, ఎంత సౌమ్యంగా, ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది కావాలని రాళ్ళు రువ్వేవాళ్ళు, మాటలతో తోటాలు పేల్చేవాళ్ళు, నిందలు వేసేవాళ్ళు ఎన్నో రకాలుగా ఉంటారు. వాళ్ళకి మనం ఎలాంటి చెడు జరగాలని, చెడు చేయాలని భగవంతుని కోరుకోకూడదు, మనము చెడు చేయకూడదు, కాకపోతే సున్నితంగా తిరస్కరించాలి, హెచ్చరించాలి. అది కూడా చేయకపోతే ఇంకా మన జీవితం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అది మనం ఆ పరిస్థితిని బట్టి ఆలోచించి చేయాలి, అంతేగాని చెప్పారు కదా అని గుడ్డిగా మాత్రం ఏ విషయం మీద పోకూడదు. కరవద్దన్నారు కదా అని బుసకొట్టడం కూడా మానివేస్తే చివరికి ప్రాణం మీదకు వస్తుంది. ఏమీ చేయొద్దన్నారు కదా, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అని ఎంత సాధువుగా ఆలోచించుకుని ఉన్నా కొన్ని సందర్భాలలో కాస్త బుసకొట్టినట్టుగా మనం పని అనేది చేస్తే ఎదుటివారికి మనలో ఉన్న బలహీనత అనేది తెలియదు, మనకి బలం ఉందన్న భయం వాళ్ళకి కలుగుతుంది, అంత తొందరగా మనల్ని వాళ్ళు ఏమన్నా చేయడానికి కూడా ప్రయత్నించారు అనమాట. అది సందర్భానుసారంగా ఆలోచించి మనం చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రోజుటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మన బాబావారి వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.